నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. కవిత జైల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆమె ఒక సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేసిన ఆమె ఒక్కసారిగా 4 గోడల మధ్య జైల్లో ఉంది. తన హెల్త్ కండిషన్ గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ పాపారావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. కవిత గారు జైల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అంటే ఒక సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేసిన ఆమె అంటే ఒక్కసారిగా జైల్లో 4 గోడల మధ్యన అంటే ఎప్పుడూ లేని విధంగా ఉన్న ఆమె లైఫ్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? హెల్త్ కండిషన్, మెంటల్గా తన మెంటల్ కండిషన్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ఎవరైనా సరే మొట్టమొదటిసారి జైలుకి వెళ్ళినప్పుడు ఇలాంటిలో తీవ్రమైన మానసిక ఆందోళనకి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని హైపర్ ఇమోషనల్ స్టేట్ అంటాం. చాలా ఒక రకమైన తీవ్రమైన ఆందోళనకు గురవుతారు, యాంగ్జైటీకి గురవుతారు. అలాగే అది దాని తర్వాత వెంటనే సిచ్యువేషన్ గమనించి మెల్లిగా డిప్రెషన్ లోకి వెళ్తారు. అట్లాగే చుట్టూ మనకేదో అసలు ఒక లిబర్టీ కోల్పోయినట్టు, ఒక స్వాతంత్రం లేనట్లు, కాళ్ళు చేతులు కట్టి పడేసిన అలాంటి పరిస్థితి ఉన్నట్లు కూడా భావిస్తారు. ఎందుకనంటే పర్టికులర్ గా అప్పటి వరకు ఒక ప్రిన్సెస్ లా ఉండి సడన్ గా ఇలాంటి పరిస్థితి వచ్చిందే అని ఒక న్యూనతాభావానికి గురవుతారు. అట్లాగే రొటీన్ యాక్టివిటీస్ చుట్టుపక్కల ఉంటే ఆవిడ చేయాల్సిన రొటీన్ పనులు, ఎవరైనా సరే వారు చేయాల్సిన రొటీన్ పనులకు కానీ కావలసిన కంఫర్ట్స్ కానీ లేకపోవటాన్ని చూసి చాలా డిప్రెషన్ కు గురవుతారు. అలాగే సెక్యూరిటీ పర్సన్ లేకపోవటం, చుట్టుపక్కల అందించే వాళ్ళు, అలాగే సపోర్టివ్ సిస్టమ్ కానీ హెల్పర్స్ కానీ లేకపోవటం వల్ల ఇంకా ఫ్రస్ట్రేషన్ గురవుతారు. కొందరికి ఈ 4 గోడల మధ్య ఉండి లాక్డ్ రూమ్ లో ఉంటే చాలా క్లాస్ట్రోఫోబియా అంటాం, విపరీతమైన భయం వేస్తుంది. ఎందుకంటే 4 గోడల మధ్యలో బంధించేసిన ఉన్న ఫీలింగ్ చాలా సఫకేషన్ తో ఉన్న ఫీలింగ్ గా చాలా భయానికి ఆందోళనకు గురవుతారు. రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. ఒకవేళ నిద్ర పట్టినా సరే భయంకరమైన కళ్ళు వచ్చి మెలకు వచ్చేసి ఒళ్ళంతా చెమటలు పట్టి అలాగా వచ్చే అవకాశం ఉంది. అలాగే క్రమంగా వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ను కోల్పోయే అవకాశం ఉంది. అంటే ఒక రకమైన న్యూనతాభావానికి గురయ్యి సొసైటీని ఫేస్ చేయడానికి భయపడే అవకాశం ఉంది. సో అందు గురించి సొసైటీని అవాయిడ్ చేయడం అనేది కొంతకాలం జరుగుతూ ఉంటుంది. కంటిన్యూస్ గా అయినప్పుడు దీనివల్ల కొన్ని లాంగ్ టర్మ్ ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ తను జైలు మారిస్తే, అంటే జైల్లో కాకుండా ఒక కండిషన్ గా ఎక్కడన్నా పెడితే ఇలా రికవర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగానండి. అంటే కొందరికి హెల్త్ రీత్యా కానీ, హెల్త్ కారణాల వల్ల కానీ, లేదా ట్రీట్మెంట్ అవసరమై కానీ, లేదా వాళ్ళ విఐపి స్టేటస్ ని బట్టి ఒక్కొక్కసారి ఇంట్లోనే హౌస్ అరెస్ట్ అంటాం, అలాంటి చేసినప్పుడు ఈ దగ్గరలో చుట్టుపక్కల ఉన్న పరిస్థితులే కాబట్టి వాళ్ళ కంఫర్ట్ లెవెల్ మెరుగ్గా ఉండేటట్టు ఉంటుంది. వాళ్ళ ఎస్టీమ్ కూడా అంత దెబ్బతిందు. అట్లాగే రోజువారీ ఉండే కంఫర్ట్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఇంత ఆందోళనకు కానీ, డిప్రెషన్ కానీ, ఈ ప్రొలాంగ్డ్ స్ట్రెస్ ఉండదు కాబట్టి కొంత కంఫర్ట్ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. బెయిల్ రాకుండా జైల్లోనే ఉండాల్సి ఉంటే అప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్? ఆమె మెంటల్ కండిషన్ ఒకవేళ డిప్రెషన్లో కంప్లీట్గా వెళ్ళిపోతే ఒక వేరే సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది కదా సార్ ఆఫీసర్లు? అవునండి, దీన్నే ప్రొలాంగ్డ్ స్ట్రెస్ అంటాం. ఇట్లాంటి మానసిక ఒత్తిడి, తీవ్రమైన మానసిక ఒత్తిడి 2 వారాల కంటే ఎక్కువైతే మన శరీరంలోకి కొన్ని న్యూరో హార్మోన్లు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ న్యూరో హార్మోన్ల ఉత్పత్తి వల్ల మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది, డిప్రెషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది క్రమంగా ఒక డిసీజ్ కు దారి తీసే అవకాశం ఉంటుంది. మన మానసిక ఒత్తిడిని మన కోపింగ్ సిస్టమ్ ద్వారా మనం తట్టుకోగలిగితే ఇది కొంతవరకు మానసికంగా ఆందోళనకు గురవకుండా, మానసిక రుగ్మతకు దారి తీయకుండా ఉండే అవకాశం ఉంది. లేదా ఈ న్యూనతాభావం కానీ, ఈ విపరీతమైన ఒత్తిడి కానీ కంటిన్యూ అయితే ఒక 2-3 వారాల కంటే ఎక్కువైతే క్రానిక్ స్ట్రెస్ అంటాను దీన్ని. ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల కొన్ని హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అయ్యి, హార్ట్ రేట్ ఎక్కువ ఉండి, గుండె జబ్బులు కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ ఇలాంటివి పెరిగి ఆందోళనకి, భయాలకి, క్రానిక్ ఫోబియాస్ అంటాం, అలాంటి వాటికి దారి తీసే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ కోపింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో వాస్తవాలు ఏంటి, మనం చేసిన తప్పులేంటి, ఒప్పులేంటి అని దాన్ని జాగ్రత్తగా కోప్ చేయగలిగితే, అంటే దాన్ని తట్టుకోగలిగిన పరిస్థితి మానసికంగా, శారీరకంగా ఉన్నప్పుడు
ఆ తట్టుకోగల పరిస్థితులను బట్టి దీన్నే కోపింగ్ మెకానిజం అంటాం. ప్రతి వారికి వాళ్ళ సిస్టమ్ను బట్టి ఒక మెకానిజం ఉంటుంది. ఈ కోపింగ్ మెకానిజం బాగా ఎక్కువ స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే వాటిని తట్టుకుని తేలిగ్గా బయటపడే అవకాశం ఉంటుంది, ఎలాంటి భయాందోళన లేకుండా. లేదా ఈ న్యూనతాభావానికి గురయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళి ఈ పరిస్థితులన్నీ ఉంటే క్రమక్రమంగా వారి యొక్క తర్వాత కూడా మానసిక పరిస్థితుల్లో కొంత లాంగ్ టర్మ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా డిప్రెషన్ కి న్యూనతాభావానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సార్ ఇంకొకటి అంటే ఇప్పుడు ఆమె ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఫుడ్ తింటారు కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా జైల్లో ఫుడ్ అలా ఉండదు కదా సార్, వాళ్ళు ఏం పెడితే అదే తినాలి, ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్ అప్పుడు? అంటే సరైన రుచికరమైన ఆహారం పెట్టలేకపోవచ్చు, కానీ ఇన్ఫెక్షన్ కానీ అలాంటి వాటిని జాగ్రత్త తీసుకోవచ్చు. ఎందుకంటే అది కూడా ఒక గవర్నమెంట్ శాఖ, జైళ్ల శాఖ కూడా గవర్నమెంట్ కి సంబంధించిన ఒక శాఖ. అందులో ఇలాంటి ముఖ్యంగా ప్రత్యేకమైన విఐపి జైల్లో ఉన్నప్పుడు కొంత ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆహారం డిప్రైవేషన్ వల్ల బాడీ కొంత డిప్రైవేషన్ కి కొంత క్షీణించి వీక్నెస్ అవడం, వైద్య సదుపాయాలు అందజేయడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అది కూడా ప్రభుత్వ శాఖ కాబట్టి. ఈ సరైన ఆహారం లేకపోవడం వల్ల అందకపోవడం వల్ల కూడాను మానసిక ఒత్తిడి ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన శరీరానికి కావాల్సిన ఎనర్జీ లేనప్పుడు మానసిక ఆందోళన కానీ డిప్రెషన్ కానీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. శరీరం గట్టిగా లేకపోతే మనసు కూడా చాలా వీక్ అయ్యి క్రమక్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది, డిప్రెషన్ కి ఎక్కువ లోనయ్యే అవకాశం. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.